హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విఎన్ క్రియేటివ్ వరల్డ్. ఈరోజు మనం షిరిడీలో లోకల్ టెంపుల్స్లో ఎంతో ప్రసిద్ధి చెందిన ఒక టెంపుల్ని అయితే దర్శించుకోబోతున్నాం. ఈ ఆశ్రమం పేరు శ్రీ ఉపాసిని కన్యాకుమారి సతన్. సాకోరి గ్రామం పోస్ట్ సాకోరి తాలూకా రహతా జిల్లాలో అహ్మదాబాద్ మహారాష్ట్రలో ఉంది. ఇది సాకోరి గ్రామానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. షిరిడీ నుంచి చాలా దగ్గరగా ఉంది. ఉపాసిని మహారాజ్ ఎవరు అంటే ఉపాసిని మహారాజు ఉపాసిని బాబా మహారాజ్. ఈయన 1870లో నవాసిక్లో జన్మించారు. ఆయన మొదటిగా షిరిడీలో శ్రీ సాయిబాబా దగ్గర శిష్యుడిగా కలిసి ఆధ్యాత్మిక పాఠాలని ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ సాయిబాబా వారితో పాటు సాకోరి గ్రామానికి చేరమని సూచించారు. అక్కడ ఆయన ఆశ్రమాన్ని స్థాపించారు. ఉపాసిని మహారాజ్ చాలామంది శిష్యులకు బోధించారు. ప్రత్యేకంగా మహిళలకు, విద్యార్థుల కోసం కన్యాకుమారి స్థాన్ అనే ఏర్పాట్లు చేశారు. ఇక్కడ అమ్మాయిలు సంస్కృతం, వేదాలు, యజ్ఞాలు నేర్చేవారు. ఇది ఒక విశిష్టత కలిగిన శిక్షణా కేంద్రం. ఆయన 1941లో ఇక్కడ సమాధి చెందినారు. ఆశ్రమం రోజువారీ ప్రార్థనలు, పూజలు, భజనలు జరుగుతాయి మరియు భక్తులు అక్కడ యాత్ర చేస్తారు. ప్రతి సంవత్సరం పూజలు మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ఉదాహరణకి ఉపాస మహారాజ్ పుణ్యతిథి, గోదావరి మాతాజీ జయంతి. షిరిడి అహ్మదాబాద్ లహది స్టేట్ హైవే పక్కనే ఆశ్రమం ఉంటుంది మరియు షిరిడి ప్రాంతం అది సుమారు 5 కిలోమీటర్ల దూరం మాత్రమే.